ఓం శ్రీ సాయిరామ్. సత్యోపనిషత్ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: శ్రీమద్ రామాయణములో వశిష్ఠ, విశ్వామిత్రుడు ప్రధానులు. దయచేసి వీరి గురించి చెప్పండి స్వామి. బాబా: ఆనాడు రాజాస్థానములో మహర్షులు ఉండేవారు. రాజులు వారిని సంప్రదించి వారి సలహాల మేరకే రాజ్యపాలన కావించేవారు. అందువలనే సత్యధర్మములు పరిరక్షింపబడుతూ వచ్చాయి. తరువాత కాలంలో కూడా కొందరు రాజులు మహర్షులను ఆశ్రయించి సుప్రసిద్ధులైనారు. శివాజీ సంబధ రామదాసును, శ్రీకృష్ణదేవరాయలు విద్యారణ్యుల వారిని ఆశ్రయించి వారి సలహాలను సూచనలు అనుసరిస్తూ రాజ్యపాలన చేసిన విషయం తెలిసిందే. రామలక్ష్మణులను యాగ సంరక్షణార్థం ఋషివాటికలకు తోడుకొని పోయి ధనుర్విద్యలను నేర్పి రాక్షస సంహారం గావింపజేసి వారి పరాక్రమమును జగత్తునకు చాటినవాడు విశ్వామిత్రుడు. సరయూ వద్ద రామునికి గాయత్రి మంత్రం ఉపదేశించి గాయత్రి మాత్రం లోకానికి తెలియజేసిన వాడు విశ్వామిత్రుడు. సీతారాముల కళ్యాణానికి నిమిత్త మాత్రంగా నిలిచి ప్రకృతి పురుషుల సమాగమానికి కారకుడైనటువంటి విశ్వామిత్రుడు విశ్వమునకు మిత్రుడు, సాధకనామధేయుడు. అయితే ఒకానొక సమయంలో విశ్వామిత్రునికి వశిష్ఠునిపై ఈర్ష్యాద్వేషములు కలిగాయి. ఎందుకంటే వశిష్ఠుడు మాత్రమే బ్రహ్మర్షిగా పిలువబడుతూ వచ్చాడు. తాను కూడా వశిష్ఠుని చేత బ్రహ్మర్షిగా పిలువబడాలని విశ్వామిత్రుడు ఆశించాడు. తాను ఆశించినది జరగపోయేసరికి చిట్ట చివరకు ఒకనాడు వశిష్ఠుని సంహరించాలని నిర్ణయించుకున్నారు. ఆనాటి రాత్రి కరవాలము చేతపుని వశిష్ఠుని ఆశ్రమం వద్దకు వెళ్ళి పొదల మాటును దాక్కుని ఉన్నాడు. అది పౌర్ణమి. వశిష్ఠుల వారు అరుంధతితో సంభాషిస్తూ, చూశావా అరుంధతి, విశ్వామిత్రుని తపోదిష్ట వలె చంద్రుడు ఎంత చక్కగా ప్రకాశిస్తున్నాడో అన్నాడు. ఇది విని విశ్వామిత్రుడు పొదల మాటు నుండి వెలుపలకు వచ్చి వశిష్ఠుని పాదాలపై పడి క్షమాభిష అర్థించాడు. అతని రజోగుణమంతా పటాపంచలైంది. అప్పుడు వశిష్ఠుడు ఏ బ్రహ్మర్షి అని అతన్ని సంబోధించాడు. సాయిరామ్.